హాయ్ అండి. ఈరోజు బంతి కొమ్మల్ని నాటుకుందాము. చూడండి మన గార్డెన్ ఎలా ఉందో, చాలా అందంగా బ్యూటిఫుల్గా ఉంది. పచ్చగా కలకల్లాడుతుంది. ఈ టబ్బులో నాటుకుందాం అండి బంతి కొమ్మల్ని. ఇది చూడండి వానపాము. ఇవ్వండి బంతి కొమ్మలు. క్రాస్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి. కొమ్మలన్నిటినీ ఇలా క్రాస్ చేసుకుని పెట్టుకోవాలి. కొమ్మలన్నిటినీ నేను అన్నీ కటింగ్ చేసి పెట్టానండి కొమ్మలన్నిటినీ. ఇప్పుడు నాటుకోవడమే. ఇంకా మనము చాలా కొమ్మలు నాటుతున్నామండి. దాదాపు 10 కొమ్మలు నాటుతున్నాము. ఇందులో ఒక్కటి బతికినా చాలండి మనకి. నాటుతున్నాను. ఇంకా బంతి కూడా వస్తాయండి మన గార్డెన్లో. మీకు చూపించాను కదండి, ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి. ఈ గెనుపు లోపలికి వెళ్ళాలండి, మట్టి లోపలికి. అప్పుడు వేర్లు వస్తాయి. ఇంకా మొక్కగా తయారవుతుంది బంతి మొక్క. వేర్లు వచ్చిన తర్వాత మనం కుండీలలోకి మార్చుకోవాలి. ఇలా పెట్టేయడమేనండి కొమ్మల్ని. ఇంకా మన గార్డెన్లో బంతి పూలు కూడా ఉంటాయండి. కొమ్మలతో పెంచుతున్నాము బంతి మొక్కల్ని. ఇందులో మనకి ఒక్క మొక్క వచ్చినా కానీ చాలండి. చాలా మొక్కలు అవుతాయి మనకి. ఒక్క మొక్క బతికినా కానీ మళ్ళీ ఆ మొక్క ద్వారా చాలా కొమ్మల్ని నాటుకోవచ్చు. మళ్ళీ మనకి మొక్కలు తయారవుతాయి. కొమ్మల్ని నాటుకోవటం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. మనం నర్సరీ నుంచి ఒక్క మొక్క కొనుక్కుంటే చాలండి, చాలా మొక్కలు తయారు చేసుకోవచ్చు. బంతి కూడా చామంతి లాగానే. అన్ని కొమ్మల్ని నాటేసా. ఇవాళ మాత్రం ఎండ అదురుతుందండి. రోజు ఒకటే వర్షం. ఈరోజు మాత్రం బాగా వచ్చేసింది ఎండ. అందుకని కొమ్మలు కూడా డల్ అయిపోయినాయండి. కొంచెం వాటర్లో పెట్టినా కానీ కొంచెం డల్గానే ఉన్నాయి. నాటేశానండి. ఈ కొమ్మలకి వాటర్ ఇచ్చేద్దాము. 15-20 రోజుల్లో వేర్లు వస్తాయి కొమ్మలకి. మనకి 2-3 మొక్కలు బతికినా కానీ చాలండి. 2-3 మొక్కలు తయారవుతాయి. ఇంకా మన గార్డెన్లో బంతిపూలు కూడా పూస్తాయి. బంతి కొమ్మలకి వాటర్ ఇచ్చేసి బీరకాయ హార్వెస్ట్ చేద్దామండి. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి బాగానే నాటుకుంటాయి. మనకి 15-20 రోజుల్లో వేర్లు వస్తాయండి. మనకి ఇందులో 4 మొక్కలు వచ్చినా కానీ హ్యాపీయే. 4 మొక్కలు వస్తాయి బంతి మొక్కలు. బంతిపూలు కూడా పోయిద్దామండి. కొమ్మలతో పెంచి బంతిపూలు పోయిద్దాము మన గార్డెన్లో. ఇదండి బీరపాదు.
చూడండి పిందె ఒకటి ఉంది. ఇక్కడ ఉందండి బీరకాయ, హార్వెస్ట్ చేద్దాము. మీకు టమాటాలు చూపిస్తానండి, ఎంత పెద్ద సైజులో వస్తున్నాయో చూసారా, చాలా పెద్ద సైజులో వస్తున్నాయి. ఇవి కూడా అండి, ఇవన్నీ పిందెలు చూడండి ఈ సైజులో వచ్చాయి. వంగ మొక్క దగ్గరకు వచ్చానండి, చూసారా ఎల్లోకి వచ్చేసాయి వంకాయలు. ఇక్కడ కూడా ఉందండి ఒకటి, మీకు కనపడుతుందా? 2 ఉన్నాయి. కోస్తున్నా ఈ 2 వంకాయల్ని. మనం విత్తనాలకు ఉంచుకోవచ్చండి ఈ వంకాయల్ని. ఈ 2 వంకాయల్ని విత్తనాలకు ఉంచుకోవచ్చు మనం. చూడండి ఎల్లోగా ఎంత బాగున్నాయో.